అరే అడ్మిను రే అడ్మిను ఎందుకు రాతులు కట్టిన ఆర్ఎన్ఏజేలా అరుస్తాను? ఎప్పుడు ఈ దయాల వీడియోలు క్రింజ్ వీడియోలేనా? కొత్తదేం లేదా? కొత్తది చెప్పు పార్ట్నర్, కొత్తది. సరే ఈ రోజు మనం ఒక సీఎం ని రోస్ట్ చేద్దాం. ఏంటి సీఎం ని రోస్టా? ప్రాబ్లం అవుతుందేమో. ఎట్లయితే గట్ల చూసుకుందాం. హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఒక సీఎం ని రోస్ట్ చేయబోతున్నాం. వీడియో మాత్రం కేసీపీడి ఉంటది, అస్సలు మిస్ అవద్దు. ఇక మొదలెడదామా? మీ ముందుకి ఒక మోడల్ అయితే తీసుకుని వచ్చేసాను. చింటూ మోడల్ కొత్తపేట అంట. హాయ్ మోడల్. హాయ్. అరే సీఎం అన్నావు? అవును, చింటూ మోడల్ షార్ట్ కట్ లో సీఎం. మా మామయ్య ఎమ్మెల్యే మట్టాలింగాచారి షార్ట్ కట్ లో ఎమ్మెల్యే. నువ్వు సీఎం ని రోస్ట్ అన్నప్పుడే నిన్ను కట్ చేయాల్సింది. అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. నేను దొబ్బేస్తున్నా బాయ్. అరే మన సబ్స్క్రైబర్స్ కోసం రా ప్లీజ్. తగలబెట్టండి సార్. నిరంజన్ గారు బాగున్నారా? అంటే ఇప్పటి వరకు బాగాలేను, ఇప్పుడు నా ముందు కూర్చున్నారు కదా, మీరు ఒక దేవతలాగా అనిపిస్తున్నారు. ఇప్పుడు బాగున్నానని ఫీల్ అవుతున్నాను. ఆమో దేవత, వీడు పూగ్గాడు. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు నాకు అలా. వాళ్ళు చెప్పలేదు కాబట్టి నేను చెప్పాను. వాళ్ళెవరు మడ్డ గుడవలేదంట, నువ్వు గుడిసావా? ఏంట్రా ఎటర్ గా నాన్ సింక్ లో రోస్ట్ చేస్తాను? వీడు తెచ్చిందో బూగులో వీడియో అంటే దానికి మళ్ళీ సింక్ లో రోస్ట్ చేయాలట. సింక్ లో తగలబెట్టండి సార్. అది ఏంటి మోడల్ అంటే ఏంటి అసలు? దానికి తెలియదు, అంటే నేను తెలియదు దాని గురించి ఆలోచించాను. మరి ఎందుకు పెట్టుకున్నా? మరి ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి కారణం ఏంటి? మీరు రమ్మనగానే వచ్చేసాను మీ దగ్గరికి ఇంటర్వ్యూకి అండి. అదే యాక్చువల్లీ మీకు అంత సీన్ లేదని నేను. ఉంది నా దగ్గర చాలా. ఏంట్రా ఇది? ఈమె ఏమో వాడిని తుపాకీ లేని లపాకి అంటది, వాడేమో నాకు తుపాకీ ఉంది కానీ లపాకి గానే అంటాడు. ఎన్ని చేశారు, ఏం చేశారు తెలుసుకొచ్చా? ఫిక్స్ చేశాను. ఎంత మందితో? 7 మెంబర్స్. 7 మెంబర్స్ గర్ల్స్. ఏంటి 7 మందిని మింగాడా? అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. వాళ్ళందరూ నీకు లవర్సా లేకపోతే? లవర్స్, పార్ట్నర్స్. ఇప్పటికే ఉన్నారా? ఇప్పుడు లేరు. ఎందుకు? నాకు అవసరం ఉన్నప్పుడు యూజ్ చేస్తా, మిగతా టైంలో వదిలేస్తా. ఏంటి వాడుకొని వదిలేస్తాడా? అయినా ఏముందిరా వాళ్ళు మొడ్డ కట్టయినట్టు పెట్టే మొడ్డల ఫేస్ తప్ప. మళ్ళా వీడు 7 మందిని మింగడం, వాళ్ళని వదిలి పారదొబ్బడం. ఫ్యూచర్ లో ఇంకెంత మందితో? ఇంకా రానున్న రోజుల్లో మీలాంటి యాంకర్స్ తో. ఒరేయ్ నెక్స్ట్ వేసేది ఆమెనే డైరెక్ట్ గా చెప్తున్నాడు రా. యాంకర్స్ ఊరుకుంటారనుకున్నావు ఏంటి అంత ఈజీగా? అదే కదా, ఈమెను అడిగి చూడు, నీ పూకు చెక్కేస్తది. నాకెందుకో వీడు మింగిన 7 మంది తేడా ఏమో. కాదు అసలు వీడే తేడా నా కొడుకేమో నా డౌట్. కొంతమంది యాంకర్స్ అడిగాను కూడా, వాళ్ళు కూడా ఓకే చెప్పారు. ఓకే చెప్పారా నీకు? పక్కా సొల్లు దెంగుతున్నాడు రా వీడు. ఇక్కడ తెల్లార్లు ట్రై చేసిన ఒకటి పడ్డంలా అంటే వీడికి రోజుకొకటంట. కొంతమంది యాంకర్స్ అడిగాను కూడా, వాళ్ళు కూడా ఓకే చెప్పారు. ఇంక చెప్పరా, హీరోయిన్లను కూడా అడిగా, వాళ్ళు కూడా ఒప్పుకున్నారని. నిండు చంద్రుడు ఒకవైపు, ఎరుపు కులక వైపు. మీకు బాగా అమ్మాయిలంటే ఎక్కువ ఇష్టం అనుకుంటా? లేదండి, వాళ్ళకే నేను ఇష్టం. ఓయమ్మా చానా రే చిన్న సెకల్లేవురా నీలో నా బట్ట కుర్జా మొహమోడా. అమ్మాయిని బయటకు తీసుకుని వెళ్తారు కదా, ఎక్కడ తీసుకుని వెళ్తారు? ఇంకెక్కడికని హోయోకి. ఏదోసోది, వాడు ఓయోలో మింగించుకుంటాడో తుప్పల్లో మింగించుకుంటాడో నాకెందుకురా, స్కిప్ చేయి. పెళ్ళి ఎలాంటి అమ్మాయిని, అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? తను నన్ను చూసుకోకుండా మా అమ్మ మా నాన్నని బాగా చూసుకుంటే చాలు. ఆమెమో వీళ్ళ అమ్మ నాన్నని చూసుకోవాలా, వీడేమో రోజుకొకరితో. ఇప్పుడు మీ చింటూ మోడల్ బుర్ర ఉందా లేదా? చాలా ఉంది. నాకున్నంత బుర్ర మీకు కూడా ఉండదు. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. ఎప్పుడైనా దయ్యాన్ని చూసారా? నేను చూసానండి. వెళ్ళి హక్ చేసుకోవాల్సింది. అది చాలా దూరంలో ఉంది, లేకపోతే హక్ చేసుకునేవాడిని, కిస్ చేసేవాడిని, కూడా చేసేవాడిని. ఒరేయ్ లాస్ట్ కి దెయ్యాన్ని కూడా వదలరా వీడు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒకవేళ దెయ్యానికి వీడి ఫీలింగ్స్ చెప్తే ఏమంటాదో చూద్దాం. దెయ్యం గారు వాడెవడో మిమ్మల్ని మింగుతా అంటూ వీడియో చేస్తున్నాడు. వాడెవడో చెప్పు, వాడి పూకు కోసి పచ్చడి చేస్తా. ఇప్పుడు నువ్వు ఈ పని చెయ్యు అంటే నేను చేశాను అనుకో, చింటూ మంచోడు అంటావు. చేయకపోతే చింటూ రాట్లేదే. హీరోయిన్స్ లో మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం అని చెప్పారు? మియా ఖలీఫా. ఎందుకు ఇష్టం? తన వీడియోస్ బాగుంటాయి కాబట్టి. అంటే ఇప్పుడు మియా ఖలీఫాతో ఛాన్స్ ఏమైనా వస్తే ఏం చేస్తావు? చేస్తానండి. మరి మియా ఖలీఫా తెరుచుకొని కూర్చునింది, ఎప్పుడెప్పుడు చింటూ మాటలు వస్తాడా అని. ఏంటి తెరుచుకొని కూర్చునిందా? నీ అబ్బా తలుపులు రా. ఇప్పుడు మియా ఖలీఫా ఉంది, చాలా మందితో ఉండుంటది. అవునవును. మీరు ఆమెని సాటిస్ఫై చేయగలరా? చేయగలుగుతానండి. వీడికి నా ఆకు కాదు, నా ఆకు పైన ఈక్క కూడా ఇవ్వను.
ఇప్పుడు మంచిగా ఉండి వీడియోస్ తీసి ఇన్స్టాలో అప్లోడ్ చేస్తే వైరల్ కావండి. అంటే వైరల్ కావడానికి ఇదంతా చేస్తున్నావా? అవునండి. చూడండి, చూసి తెలుసుకోండి. వైరల్ అవ్వడానికి చేసే పూకులో వేషాలు ఇవన్నీ. మీరేమో ఇలాంటి వాళ్ళకి మిలియన్ వ్యూస్, లక్షల లైక్లు, వేల ఫాలోవర్లు వేస్తారు. చాలా బాధగా ఉండేది. నీకు అర్హత ఉన్నా ఎవరు ఆ అర్హతను గుర్తించకపోతే చాలా బాధగా ఉంటుంది. మౌంటైన్స్, బీచ్ ఇలా మీకు అలా ఏదైనా ప్లేస్? నాకు బ్యాంకాక్ ఇష్టం అండి. రీజన్ అంటే అక్కడ బిగ్ని వేసుకున్న అమ్మాయిలు ఉంటారు కాబట్టి ఇష్టం. ఒరే ఇంత కరువులో ఉన్నాడేంట్రా వీడి కరువు పోకులో నమ్మో. చింటూ మోడల్ కి నైట్ పడుకున్నప్పుడు కళలు ఏమైనా వస్తాయా? అంటే గర్ల్స్ తో నేను ఆడుకున్నట్లు వస్తాయి నా కళ. వీడబ్బా వీడేందో వీడి అమ్మాయిల గులేందో. అమ్మాయి ఏం టార్చర్. అమ్మాయిల అదంటే అది చేసేది అమ్మాయిలతో చేరా? ఎవరితోనే చేసేస్తారా? వాడికి అమ్మాయిలు అబ్బాయిలని తేడాలా? ఎవరు దొరుకుతా వాళ్ళతో. అంటే ఒక అమ్మాయి ఉంది కానీ నా ఈగోకు అడ్డుగా ఉందని చెప్పి నేనే వదిలేసాను తనని. ఏ ఆపు, ఈ బొక్కల ఇంటర్వ్యూ చూడడం నా వల్ల కాదు. ఇంకా అమ్మా సబ్స్క్రైబర్స్ ఇట్రాండి అమ్మా. లాస్ట్ వీడియోలో ఎటర్ గారు నన్ను తిట్టమంటే మీరందరు కలిసి నన్ను కామెంట్స్ లో వేసుకుంటారా? ఫ్లాష్ బ్యాక్. వీడియో చిన్నదైందని మీకే కాదు నాకు అనిపించింది మామ. కానీ ఏం చేద్దాం, అడ్మిన్ గారు హ్యాండ్ ఇచ్చాడు కాబట్టి కామెంట్ సెక్షన్ లో అడ్మిన్ గారిని తిట్టడం లాంటివి చేయకండి. అరే మీకోసం ఎన్ని మంచి టాపిక్లు తీసుకొచ్చానో తెలుసారా? ఆ ఎటర్ గాడికి వీడియో చేయడానికి గుద్ద బరువు, దాన్ని కవర్ చేసుకోనికి నా మీదికి నెట్టాడు. ఇదేం తెలియకుండా ఉత్తి పుణ్యానికి మీరందరు నన్ను తిట్టినారు. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. ఈ వీడియోకి లైక్ చేసినా చేయకపోయినా కామెంట్స్ లో మాత్రం ఆ ఎటర్ గాడి గుద్ద పలగొట్టండి.